ఖచ్చితంగా నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే నన్ను ఇలా నిలబెట్టిందని. ఖచ్చితంగా కన్నీళ్లు కార్చారు. చాలా ప్రేమ కలిగిన వారండి. నేను లేకుండా అసలు ఉండరు. ఈ రోజున మీరు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ ఒకానొక రోజున నన్ను బట్టి సంతోషించే రోజు ఒకటి వస్తుంది అని. ఇలాంటి బిడ్డ నాకు అన్నది చదువుకున్న మూర్ఖురాలు. తల్లిదండ్రులు బాగా గుర్తొస్తున్నారు. మమ్మీ లేకుండా డాడీ లేకుండా ఎప్పుడు నేను ఉండను. అన్ని విడిచి నా కొరకు నువ్వు నిలబడు. చాలా మంది ఎలా అన్నారు తెలుసా? పోయి ఒక అనాథని వివాహం చేసుకుందిరా. చాలా మంది అడుగుతూ ఉంటారు, మమ్మల్ని చూసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, లవ్ మ్యారేజా అండి? ఒక రోజున భయంకరంగా ఏడ్చేస్తూ ఉన్నానండి. ఉదయము 4 ఆ సమయం అవుతుంది. మీద పడుకొని నేను ఏడుస్తూ ఉన్నాను. పడుకుంటున్నాను, కూర్చుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నీకంటూ అడ్రస్ చెప్పుకోవడానికి నీ తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిగో నీ ముందు నీ పక్కన నీ కళ్ళ ఎదుట పడుకున్న వారికి, ఆ చిన్న చిన్న పసికందులకు ఎవరున్నారు? వారి పెంపకం, వారి ప్రార్థన నిజంగా నన్ను ఇంత గొప్ప సేవకురాలిగా, ఈ రోజున బయటికి వెళ్తే ఎంతో మంది గుర్తుపట్టే ప్రయోజకురాలిగా దేవుడు నన్ను చేసి ఉన్నారు. నేను చెప్పగలుగుతానండి, ఖచ్చితంగా నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే నన్ను ఇలా నిలబెట్టిందని. ఆమేన్, ఆమేన్. అంటే పిల్లలు లేరు అంటే బాధ వేరే కదా, కానీ బిడ్డలు ఉన్న తర్వాత బిడ్డలు ఏమైపోతారో అని ఉంటుంది చూడండి, ఆ మనోవేదన. ఏమైపోతుందో వీరి జీవితం, అందరి ఎదుట నవ్వుల పాలైపోతుందేమో కదా. చాలా నా తల్లిదండ్రులు నా గురించి చాలా ఏడ్చారు. ఎంతలా ఏడ్చారంటే వాళ్ళు ఈ రోజున నిజంగా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, వాళ్ళు మనుషుల ముందు కంటే, అంటే మనుషుల దగ్గర వారి 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 ఏడుపులు మనుషుల దగ్గర కాదు, కానీ దేవుని దగ్గర ఉన్నాయండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుడు నేను వివాహం చేసుకున్న తర్వాత వారు అంటే వారికున్న బాధ, అంటే నాకు తెలుసు దేవుని పిలుపు, అవునా? నాకు తెలుసు ఆ స్వరం, అవునా కదా? అంటే నా అనుభవం నాది, కానీ నా తల్లిదండ్రులకు తెలియచేయబడే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజున ఖచ్చితంగా వారికి అర్థమవుతుంది. దేవుడు పిలుపు ఎన్నటికీ నిరార్థకము కాదండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట గొప్ప మాట. నా విషయంలో ఏమైపోతానేమో, మనుషులందరూ మాట్లాడిన మాటలు ఎలా అంటే, లోకంలో ఉన్నవారుగా వీరు కూడా ఉంటారేమో. అర్థమవుతుందా? నేను దేవుని పిలుపును పట్టుకొని వచ్చాను అంటే వాళ్ళకి అర్థం కాదు, అవునా? మనుషులందరూ లోకంలో అంటే లోకంలో లోకస్తులు చూసినట్లుగా చూశారు, లోక సంబంధులు ఆలోచించినట్లుగా ఆలోచించారు. దేవుడు ఒకటే ఒక మాట చెప్పారు, అన్ని విడిచి నా కొరకు నువ్వు నిలబడు. ఆమేన్.
నువ్వు అన్నీ విడిచిపెట్టి నేను ఏం చేయాలో అది చేస్తాను అంతే. ఆమేన్, ఆమేన్. నేను ఏమి జరిగించాలో నీ ద్వారా నా పని జరగవలసింది చాలా ఉన్నది. ఆమేన్. సేవకుడితో వివాహము విషయంలో దేవుడు చాలా స్పష్టంగా ఈ మాటలు మాట్లాడారండి. ఆమేన్, ఆమేన్. చాలా మంది అడుగుతూ ఉంటారు, సిస్టర్ మీది లవ్ మ్యారేజా, బ్రదర్ మీది లవ్ మ్యారేజా? ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అడుగుతూ ఉంటారు, మమ్మల్ని చూసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, లవ్ మ్యారేజా అండి? లేదండి, ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఆమేన్. గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పగలుగుతాం, దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతకరమైన బంధం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాటను పట్టుకున్నాం అంతే. చాలా భయము, ఎక్కడ దేవుని మాటను తీసేస్తానేమో, కానీ దేవుడు దేని కొరకు నువ్వు ఆలోచించకు, నా మాట విను అనే ఆ మాట స్వరము నేను విని దేవుని కొరకు అన్నిటిని వదిలిపెట్టి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు చాలా అంటే చాలా బాధపడేవారు. అంటే చాలా ఏడ్పు. ఈ రోజున నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, వారు ఖచ్చితంగా నా కొరకు ప్రార్థన చేశారు. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా కన్నీళ్లు కార్చారు. చాలా ప్రేమ కలిగిన వారండి. నేను లేకుండా అసలు ఉండరు. మా డాడీ మమ్మీ అంటే అమ్మ నాన్న చాలా అంటే చాలా, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో అంటే నేను లేకుండా ఉండని వారిగా ఉన్నారు. అంటే చాలా ప్రేమ, నేనంటే చాలా. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కంటే బాగా ప్రేమ పంచుతారు, చాలా ప్రేమ చేస్తారు. అంటే తమ్ముడిని కూడా చేస్తారు, కానీ నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమ చూపిస్తారు, ఆడపిల్ల కదా. చాలా ప్రేమ. కానీ ఆ రోజున నేను ఒక మాట చెప్పాను నా తల్లిదండ్రులకు. నేను దేవుని పరిచర్యకి, దేవుని సేవ కొరకు, దేవుని పిలుపు కొరకు పట్టుకొని వచ్చినప్పుడు, ఈ రోజున మీరు ఏడుస్తూ ఉండొచ్చు, కానీ ఒకానొక రోజున నన్ను బట్టి సంతోషించే రోజు ఒకటి వస్తుంది అని అదొక్కటే మాట నేను చెప్పగలిగాను. ఒక్కటే మాట, ఇంకేం మాట్లాడలేదు. అది మొదలుకొని ఇప్పటి వరకు నేను చెప్పగలుగుతాను, ఖచ్చితంగా నా తల్లిదండ్రుల వెనకాల, అంటే నా వెనకాల వారి ప్రార్థనే నన్ను ఇంత బలంగా ఆయన పరిచర్లో వాడుకునేలాగా చేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఎగ్జామ్ ఉంటేనే 10th క్లాస్ చదివేటప్పుడు, 7th చదివేటప్పుడు, కామన్ ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడే నేను చూశాను. నేను ఎగ్జామ్కి వెళ్తే తల్లిదండ్రులుగా వారు చేసేది ఏంటో తెలుసా అండి, ఆ పూటంతా కూడా నేను ఎంతవరకు ఎగ్జామ్ రాస్తాను, ఏ టైం వరకు ఎగ్జామ్ ఉంటుందో ఆ టైం వరకు నా తల్లిదండ్రులు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఆ ఎగ్జామ్ అంతట్లో దేవా నా బిడ్డకు తోడుగా ఉండమని వారు చక్కగా నా కొరకు ప్రార్థించారు. ఒక్క ఎగ్జామ్ కొరకే అంత ప్రార్థన చేస్తే నా జీవితం కొరకు ఇంకెంతలా ప్రార్థన చేసి ఉంటారు. ఆమేన్. ఎక్కెక్కి ఏడ్చిన జీవితాలు వారివి. నేను చెప్పగలుగుతాను, ఈ రోజున నా జీవితంలో నేను ఇలా నిలబడగలిగి ఉన్నానంటే ఖచ్చితంగా వారు చేసిన కన్నీళ్ళ ప్రార్థన. ఆమేన్. ఆ మోకాల అనుభవమే, ఆ ప్రార్థన ఎన్నడూ కూడా ప్రభు త్రోసివేయరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులుగా ప్రార్థన చేసే ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగు. అందుకనే మనుషుల దగ్గర ఎక్కి ఏడవడం కాదు. ఒక టైంలో అంటే ఇంట్లో ఎప్పటికి నేను తిరిగేదాన్ని కదా. ఇప్పుడు చాలా అల్లారు ముద్దుగా ఇలా వంట చేస్తే వేడివేడన్నం ఫస్ట్ నాకే ఇలా ప్లేట్లో పెట్టేవారనమాట. ఇలా వేడివేడన్నం అలా మమ్మీ అలా చూసుకునేవారు, డాడీ కూడా చాలా చక్కగా చూసుకునేవారు. అంటే ప్రతి క్షణము వారికి నేను చాలా జ్ఞాపకం వచ్చేదాన్ని. ఎప్పుడు కూడా ప్రార్థనలోనే ప్రార్థన. మనుషులు నా పై రూపం చూశారు, కానీ దేవుడు ఏం చేశారండి, నా తల్లిదండ్రులకున్న వేదన, వారికి ఉన్న కన్నీళ్లను ప్రభు చూసి ఉన్నారు. ఈ రోజున నేను చెప్పగలుగుతాను, వారి కన్నీళ్ళే నన్ను ఇలా నిలబెట్టింది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మాట చాలా స్పష్టంగా, నా కొరకు నీరు నిలబడు,
నీ కుటుంబానికి ఏది కావాలో నేను చూసుకుంటాను. ఆమేన్, ఆమేన్. అన్నీ నేర్పించాను నీకు, అన్నీ నేర్పించాను. నా ప్రియ కుమారుడు కొరకు తనకు తోడుగా నేను నిలబడు. మీరిద్దరూ కలిసి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలను ప్రభు చేస్తానన్నారు. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా జీవితాలను దేవునికి సమర్పించామండి, సరెండర్ అయ్యాం. ఈ రోజున ఎంతమంది అయితే, ఎవరైతే అంటే కొద్దిమంది ఎగతాళి చేస్తారు కదా. ఎలా చేస్తారు? గొప్ప చదివిపించావు కదా, ఎంటెక్ చేపించావు, చక్కగా అన్నీ ఉన్నాయి మీకు, మంచి చదువును చదివించావు, అంత గారభం చేసావు, అలా చేసావు, ఇలా చేసావు. ప్రిన్సిపల్గా చేసింది చదువుకున్న మూర్ఖురాలు. తల్లిదండ్రులకి బిడ్డల కొరకు అంటే ఏదైనా మాట్లాడితే ఏమంటారండి? బిడ్డల గురించి తల్లిదండ్రుల ముందు ఎవరైనా మాట్లాడితే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది కదా. ఇలాంటి బిడ్డ నాకు అన్నది కదండి, చాలా బాధగా ఉంటుంది. చదువుకున్న మూర్ఖురాలు. ఒక రోజైతే ఒక సేవకురాలు నన్ను ఈ మాట అనేసింది, ఏంటండి నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి అని. కానీ నేను ఎంచుకున్న గమ్యం గొప్ప గమ్యం అని నాకు తెలుసు. ఆ పిలుపు నాకు తెలుసు, ఆ స్వరము నాకు తెలుసు. వివాహం చేసుకున్నది అంటే లోకంలో ఉన్నవారు ఆలోచించింది, లోకస్తులు ఆలోచించేది వేరే ఉంటుంది. కానీ దేవుడు గొప్పవాడండి. ఆమేన్. ఈ కలయిక ప్రభుకి మహిమను తీసుకొని వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నా తల్లిదండ్రులు ఇలాంటి మాటలు చాలా చాలా అంటే పిల్లలు లేరు అని కొద్దిమందిని అంటే, కొద్దిమంది అంటూ ఉంటారు, ఇలాంటి బిడ్డను కన్నావా నువ్వు? అవునా? ఎందుకు పనికి రాకుండా పోయిద్ది చూడు కదండి, ఎందుకు పనికి రాకుండా పోయిద్ది, ఎందుకు పనికి రాని జీవితంగా అయిపోతుంది. ఎంతసేపు, ఎన్ని రోజులు, కొన్ని రోజులే, ఒక 2 నెలలేమో 3 నెలలేమో రోడ్డు పాలైపోతుంది కదా. నిజంగా నా తల్లిదండ్రులు అలా అన్నారండి. తల్లిదండ్రులను చాలామంది ఇలా అన్నారు. కానీ నిజంగా వారి పెంపకం, వారి ప్రార్థన నిజంగా నన్ను ఇంత గొప్ప సేవకురాలిగా ఈ రోజున బయటికి వెళ్తే ఎంతో మంది గుర్తుపట్టే ప్రయోజకురాలిగా దేవుడు నన్ను చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అన్నవారి ఎదుటనే దేవుడు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఘనపరిచే దేవుడిగా ఉన్నారు. ఎంతమంది అయితే అన్నారో, ఎంతమంది అయితే అవమానించారు, ఎంతమంది అంటే సూటిపోటి మాటలు ఉంటాయి చూడండి. బంధువులలో చాలా మంది అంటూ ఉంటారు, ఇందుకేనా నువ్వు చదివిపించింది, ఇందుకేనా చదివిపించింది, అంతలా కష్టపడ్డావు కదా, అంతలా కష్టపడ్డావు కదా. మా నాన్నగారు కూడా ఇలాగనే తను చిన్నప్పుడు చాలా సఫర్ అయ్యారండి. అనాథ శరణాలయంలో, మిషన్ స్కూల్లో చదువుకున్నారు, ఆర్ఫన్ హాస్టల్లో చదువుకున్నారు. ఆయన ఎవరు వచ్చేవారు లేరు, చూసేవాళ్ళు లేరు, పలకరించేవారు లేరు. చాలా కష్టాలు పడ్డారు, చాలా కష్టాలు పడి మమ్మల్ని చదివిపించారండి. అంటే బయట ఏదైనా కూల్ డ్రింక్ అలా తాగితే ఒక 10 రూపాయలు వేస్ట్ అయిపోతాయి, అవి నా బిడ్డలకు పనికొస్తాయని చాలా చాలా అంటే ఒకరి దగ్గర అప్పు చేయకుండా లేదా ఒకరిని అడగకుండా తన కష్టముతో ఉద్యోగం సంపాదించుకొని, సింగరేణి జాబ్ సంపాదించుకొని మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. వెనకాల ఏ సపోర్ట్ లేదు. తీరా నా జీవితం గురించి వాళ్ళు ఆలోచన చేస్తే పక్కన మాట్లాడింది చాలా మంది ఎలా అన్నారు తెలుసా? పోయి ఒక అనాథని వివాహం చేసుకుందిరా. ఆ అనాథనే ఇంతమందికి ఆశ్రయం నిలబడ్డారు ఈ రోజున. ఆ అనాథనే ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే మాట అన్నారో, ఎవరైతే నా తల్లిదండ్రులను చాలా భయంకరమైన రీతిలో అపహాసం చేశారో, ఎవరైతే ఒక అనాథన వివాహం చేసుకుంది, నీ అల్లుడు అనాథన, ఎన్నో మాటలండి, ఎన్నో మాటలు. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ రోజున ఆ అనాథనే ఒక్కసారి మా ఇంటికి వస్తారా అని అడుగుతూ ఉన్నారు. ఎవరైతే వీరి బ్రతుకు 2 నెలల్లోనే అయిపోతుంది,
లోకంలో ఉన్నవారు, లోకస్తులందరూ కూడా లోకంలో ఉన్నవారు మాట్లాడారు, ఎన్ని రోజుల్లే ఎంజాయ్మెంట్కి చేసుకున్నారేమో. చాలామంది చాలా భయంకరమైన మాటలు, అంటే చాలా లోకంలో ఉన్న వారి మాటలు ఎలా అంత భయంకరంగా ఉంటాయి కదండి. ఏముందిలే, చూస్తాం కదా, చూద్దాంలే. ఈ రోజున మేము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాట కొరకు, ఆయన మాటకు లోబడి, ఆయన మాటకి సరెండర్ అయిపోయి జీవితాల్లో మా జీవితాలను చేతులకు అప్పగించాం. ఒక పక్క మా తల్లిదండ్రులు, ఒక పక్క మేము. వారు అలా ఏడుస్తూ మొరపెట్టడం, ఇక్కడ మేము ఏడుస్తూ మొరపెట్టడం. ఒక రోజున తల్లిదండ్రులు బాగా గుర్తొస్తున్నారు. మమ్మీ లేకుండా, డాడీ లేకుండా ఎప్పుడు నేను ఉండను, అస్సలు ఉండను, మాట్లాడకుండా ఉండను. అదేంటో తెలియదు కానీ వివాహంకి ఇంకా ఇయర్ ఉంది అన్నప్పుడు అన్ని రోజులు హాస్టల్ ఉండి ఆ 1 year వాళ్ళతోనే ఎక్కువగా ఉన్నాను. వారితో మాట్లాడడం, కబుర్లు చెప్పడం, ఉద్యోగానికి వెళ్ళడం, రావడం, భార్య జీవితం అయిపోయింది. అది బాగా ఎక్కువగా అలవాటు అయిపోయి వివాహం అయిన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నాము. అనాథుల పరిచర్య చేస్తున్నప్పుడు ఒక రోజున భయంకరంగా ఏడ్చేస్తూ ఉన్నానండి. ఉదయము 4 ఆ సమయం అవుతుంది. తెలియని ఏడుపు, ఎక్కెక్కేడుస్తున్నాను. ఎంత ఎక్కెక్కేడుస్తున్నానంటే తల్లిదండ్రులు గుర్తొచ్చి, మమ్మీ డాడీ గుర్తొచ్చి, వారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నా కొడుకు ఏడుస్తున్నారేమో, నా కన్నీళ్ళు కారుస్తున్నారేమో. నాకు తెలుసు ఎన్ని అవమానకరమైన మాటలు ఉంటాయో. ఆ సమయంలో మన జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏడుస్తున్న సమయంలో అలా పడుకొని నేను చాలాసార్లు సేవకుడు అంటే నా వల్ల సేవకుడు బాధపడద్దు, నా వల్ల అంటే నేను ఏడుస్తే ఖచ్చితంగా నేర్చేస్తారు. నేను నా ఏడుపు ఎప్పుడు కూడా బాత్రూంలో ట్యాప్ ఇప్పుకొని ఏడుస్తాను. నేను ఇప్పటికీ స్టిల్ బాత్రూంలో ట్యాప్ ఇప్పుకొని ఏడుస్తాను. ఎందుకంటే నా కన్నీళ్ళు ఏమైపోతాయి సేవకుడికి అస్సలు తెలియద్దు. దేవునితో ప్రేజింగ్ చేస్తూ ఉంటాను. దేవా నీవే నన్ను చూడు, నీవే నన్ను చూడు, నీవే నడిపించు, నీవే నడిపించు. నేను ఎక్కడ ఏడుస్తున్నానని తెలిస్తే బాధపడతారని కనిపించను అస్సలు. ఏడుస్తున్నాను. ఒకానొక ఆ టైంలో తెలియని వేదన, తెలియని బాధ, తెలియని ఏడుపు, తెలియని మనోవేదన. ఏడుస్తున్నాను. తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. అమ్మ ఎలా ఉందో, నాన్న ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, వారి పరిస్థితి ఎలా ఉందో, అందరూ చాలా మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటా. అప్పుడు ప్రభు ఆ పడక మీద పడుకొని నేను ఏడుస్తూ ఉన్నాను. పడుకుంటున్నాను, కూర్చుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నీకంటూ అడ్రస్ చెప్పుకోవడానికి నీ తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిగో నీ ముందు, నీ పక్కన, నీ కళ్ళ ఎదుట పడుకున్న వారికి, ఆ చిన్న చిన్న పసికందులకు ఎవరున్నారు? వారి నా కళ్ళు వారిపైన త్రిప్పబడ్డాయండి. ఆ సమయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీకు అడ్రస్ చెప్పుకోవడానికి నీకు తల్లిదండ్రులు ఉన్నారు. ఇదిగో ఈ పసికందులకు, ఈ చిన్న చిన్న బిడ్డలకు తల్లి లేదు, తండ్రి లేరు. ఇదిగో నేను పంపించింది ఎందుకో తెలుసా? నిన్ను తల్లిగా ఉంచడానికి. ప్రైజ్ ది లార్డ్. తల్లిగా ఉంచడానికి. పరిస్థితులన్నిటిని నేనే అనుకూలపరుస్తాను, పరిస్థితులన్నిటిని నేనే చక్కబెడతాను. ఇదిగో నువ్వు బాధపడకని ప్రభు మాట్లాడుతున్న సమయంలో ఆ రోజున నా హృదయం అంతా బరువు ఎక్కిపోయిందండి. అయ్యో నిజమే కదా, నాకంటూ చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా ఒకనొక రోజున వస్తారు, నేను కలిసి ఉంటాను, మాట్లాడతాను. మరి బిడ్డల పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు ఇద్దరు ఎవ్వరూ లేరు. అడ్రస్ చెప్పుకోవడానికి అడ్రస్ లేదు. ఆ రోజున నా కన్నీళ్ళు, నాకున్న దుఃఖము, నేను ఎంత ఎక్కెక్కి ఏడ్చానో, ఆ ఎక్కెక్కి ఏడవడం ఆ రోజు నుంచి ఆపేశానండి. ఇంకేడవలేదు. ఎందుకో తెలుసా? ఎస్, దేవుడు గొప్పవాడు, ఆయన మాట గొప్పది, ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు అనే నమ్మకం. ఆమేన్. ఆ సమయంలో చాలా వేదన పడ్డారు. చూడండి, ఇదంతా కూడా ఒక క్రమంలో, ఇదంతా కూడా ప్రభు మాట్లాడి జరిగిస్తూ మరి మా కళ్ళ ఎదుటనే అనేకమైన ఆయన మాటలు నెరవేర్చబడ్డం మేము చూస్తున్నాం. ఈ రోజున ఈ గొప్ప స్థాయిని ప్రభు ఇచ్చారు. ఈ రోజున ఏంటో తెలుసా?
పాస్టర్ అమ్మ తేజ, సిస్టర్ బ్లెస్సీ తేజ, ఏ బంధువుల మధ్యలో, ఏ స్నేహితుల మధ్యలో అవమానపరచబడ్డారో, నా తల్లిదండ్రులు ఏడ్చారో, వారి ఆ ఏడ్పులు ప్రభు దగ్గర, కన్నీళ్ళు ప్రభు దగ్గర కార్చారండి. మరి ప్రార్థన ఏమి చేసిందో తెలుసా? అనేకులు ఎవరైతే అవమానం చేశారో, డాడీ మమ్మీ చెప్తుంటారు, నాన్న వారి కొరకు ప్రార్థన చేయండి, నాన్న వీరి కొరకు ప్రార్థన చేయండి, వారికి మీరు ఒక్కసారి వారి ఇంటికి వస్తే బాగుండు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే అంటున్నారో వారి ఎదుట ప్రభు సాక్షిగా నిలబెట్టారు. నా తల్లిదండ్రులు సాక్షిగా నిలబెట్టారు. నన్ను ఈ రోజున ప్రపంచానికి దేవుడు, పాస్టర్ అమ్మ తేజ గారిని, సిస్టర్ బ్లెస్సీ తేజ గారిని ప్రపంచానికి దేవుడు పరిచయం చేశారండి. మన కన్నీళ్ళు వృధా కావు. ఆమేన్. ఇక్కడ మన జీవితాలు ఏమైపోతాయో అని అనుకుంటూ ఉంటారు. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు, కానీ నీ హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, కన్నీళ్ళు, నీకు దేవుని పైన ఉన్న తపన, ఆశ, ఆ వెనకాల ఉన్న తల్లిదండ్రుల ప్రార్థన ఎన్నటికీ నిరార్థకము కాదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాము. ఈ రోజున ఇది సజీవమైన సాక్ష్యం. నేను చెప్పగలుగుతున్నాను ఈ సాక్ష్యం.